కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. అనకాపల్లి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగారు. ఈయన గవ్వర సామాజిక వర్గానికి చెందిన నేత. గతంలో 9 ఓట్లతో ఎంపీగా గెలుపొందిన రికార్డు ఈయన సొంతం. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకి ప్రజల మనిషి అని, అలాగే ప్రజలకి వచ్చే సమస్యలను పరిష్కరిస్తారు, సౌమ్యుడు, ఆయనకి మంచి పేరుంది. ఈసారి ఆయన జనసేన నుంచి బరిలోకి దిగారు. మరి కూటమి వైపు నుంచి ఎట్లా ఉంది ఆయన పరిస్థితి అనకాపల్లిలో అనేది కూడా, ఆయన మలసాల భరత్ కుమార్ అపోనెంట్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. సో అక్కడ ఏమనుకుంటున్నారు అంటే వైసీపీ వైపు మొగ్గుందా, లేకపోతే సీనియర్గా గతంలో ఎంపీగా మంత్రిగా చేసిన ఈయన కొణతాల రామకృష్ణ వైపు అక్కడ ఓటర్లు చూసారా అనేది మనకి పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఏమనుకుంటున్నారు? కొణతాలని అసెంబ్లీకి పంపించాలి అనుకుంటున్నారా రాజు? రాజు రైట్. సో కొణతాల రామకృష్ణ ఆయన గత మధ్యలో కొద్ది కాలం రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అసలు రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నారా అనే పరిస్థితుల నుంచి జనసేన ఆవిర్భావం, తర్వాత పవన్ కళ్యాణ్తో ఒక ప్రయాణం, కొంత సాన్నిహిత్యం, ఈ ఎన్నికల్లో పోటీ, ఇవన్నీ కూడా జరిగాయి. సో కొణతాల రామకృష్ణకి ఎంతవరకు అవకాశం ఉంది మలసాల భరత్ కుమార్ మీద గెలవడానికి అనే దానికి సంబంధించి కూడా అనకాపల్లి నియోజకవర్గంలో ఒక కొంత ఉత్కంఠ కూడా ఉంది. అలాగే జనసేనలో 21 మంది అభ్యర్థులు బరిలోకి దిగితే 98% స్ట్రైక్ రేటు జనసేన అధినేత టార్గెట్. అంటే దాదాపుగా 18 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అక్కడ గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. జూన్ 4న మరి ఎటువంటి ఫలితం రాబోతోంది అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో అనకాపల్లి పరిస్థితి గురించి రాజు ఇంకా డీటెయిల్స్ అందిస్తారు. రాజు, ఏంటి కొణతాల రామకృష్ణని పంపించే అవకాశం ఉందా అసెంబ్లీకి? అంటే ఇక్కడ క్లియర్ కస్ట్గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పిన ఒకే ఒక వాక్యం మొత్తం ఇటు ప్రపంచానే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను 25 కేజీలు బియ్యం ఇవ్వడానికి కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి నేను వచ్చాను అంటే కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మొత్తం యావత్ యూత్ అంతని కూడా, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యూత్ అంతటిని కూడా ఒక్కసారి షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 25 కేజీలు బియ్యం తీసుకుంటే నెల వరకు మాత్రమే ఉంటారు, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తుని ఇవ్వడానికి నేను వచ్చాను కనుక నన్ను ఆదరించండి, నాకు ఓటేయండి, నేను నమ్ముకున్న పార్టీని కానీ, నేను ఏదైతే పార్టీ పెట్టిన తర్వాత దానికి ఉన్న సిద్ధాంతాలను కానీ, ఎందుకంటే కులాలు లేని రాజకీయాలకి చేయాలనుకున్నాను, అదేవిధంగా మనీ లేని రాజకీయాలు చేయాలనుకున్నాను, అంటే ప్రతి ఒక్కటి కూడా, అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన సిద్ధాంతాలు అన్నింటిని కూడా తీసుకున్న యువత ఈరోజు మరింత ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టారని మాత్రం మనం ఒక్కసారి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ప్రభావం ఈరోజు అనకాపల్లిలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనకాపల్లికి సంబంధించిన కొణతాల రామకృష్ణ చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్లో కావచ్చు, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినంత వరకు కూడా ఆయన చాలా సీనియర్గా పొలిటీషియన్ ఉన్న వ్యక్తి. ఈరోజు వైఎస్ షర్మిల ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఏమీ కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కాదనుకొని కేవలం అని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత నచ్చి ఈరోజు జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆయనకి అక్కడ ఉన్న అనుభవం చూస్తుంటే చాలా వరకు కూడా అత్యంత మెజారిటీగా ఆయన గెలుపొందుతాడనే విషయం మరొకసారి కూడా స్పష్టమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గవర కులానికి సంబంధించిన, అంటే క్యాస్ట్ బేస్లో తీసుకున్న గవర కులానికి సంబంధించినంత వరకు కూడా అయినప్పటికీ కూడా ఆయనకి కాపులు కావచ్చు, లేకపోతే మిగతా యాదవ సంఘాలు కావచ్చు, మిగతా కులాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ ఓన్ చేసుకునే వ్యక్తి. ఎందుకంటే కల్మషంగా కేవలం రాజకీయాలంటే రాజకీయం చేయడం కాదు, కేవలం అక్కడున్న కింద స్థాయి వ్యక్తులందరూ కూడా బయటికి తీసుకురావడం, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి చేయడం, నియోజకవర్గం ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించడానికి ప్రయత్నం చేయడం, ఇది మాత్రం ఆయన నమ్ముకునే సిద్ధాంతం. దానికోసం ఇప్పటి వరకు కూడా కొణతాల రామకృష్ణ అంటే కరప్షన్ కానీ లేకపోతే మిగతా విషయాలు కానీ ఎటువంటివి మరకలు లేకుండా క్లీన్ చిట్ వేసుకుంటూ కేవలం ఆయన రాజకీయాలు చేయాలంటే కేవలం ఇదంతా కూడా రాజకీయంగా చేయాలి, రాజకీయం అంటే మాధవ సేవ అంటే ప్రజల సేవ చేయడం అంటూ ఆ సిద్ధాంతాలు నమ్ముకున్న వ్యక్తి. అటువంటి సిద్ధాంతాలు నమ్ముకున్న వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సీట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ సీట్ ఇచ్చిన తర్వాత ఆయన అయితే రాజకీయాల్లో ప్రత్యక్షం పోటీ చేయడం, అంటే చాలాసార్లు చూసుకుంటే 5 సంవత్సరాలు దూరంగా ఉన్న వ్యక్తి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకి కార్యకర్తలు కావచ్చు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలంతా కూడా బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా పల్లెల్లో కావచ్చు, లేకపోతే
అనకాపల్లి పట్టణాలు కావచ్చు, వీటన్నిటి కూడా బ్రహ్మరథం పట్టిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే కేవలం అక్కడ ఉన్న కొనతాల రామకృష్ణ అనే కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా అక్కడున్న బీజేపీకి సంబంధించినంత వరకు వ్యక్తులు కావచ్చు, మొత్తం మూడు పార్టీలు ఏకమైన తర్వాత ఈసారి గెలుపు తనదే అనుకుంటూ కూడా ఆయన అయితే పూర్తి స్థాయిలో కూడా అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. అయితే మరసాల భర్తకు సంబంధించినంత వరకు కూడా గతంలో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇప్పటి వరకు చూసుకుంటే వాళ్ళు ఏదైతే రాజకీయంగా వచ్చినప్పటికి కూడా ప్రజల్లోకి ఎక్కువగా విశ్వాసాన్ని కూరగొట్టుకోలేకపోయారు కనుక ఈసారి తప్పకుండా కూడా కొనసాల రామకృష్ణకి అయితే పట్టం కట్టాలంటే కూడా అనకాపల్లికి సంబంధించిన వ్యక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం పూర్తి స్థాయిలో ఏదైనా ఏమనుకున్నప్పటికీ కూడా ఈసారి కొనతాల రామకృష్ణ అయితే విజయం సాధించబోతున్నారు అనేది అనకాపల్లికి సంబంధించిన ప్రజల యొక్క విశ్వాసం. థ్యాంక్ యూ రాజు. సో ఇందాక మండలి బుద్ధప్రసాద్ గారి గురించి ఎలా అయితే అనుకున్నామో, సౌమ్యుడు, అలాగే అసెంబ్లీలో చర్చలు అంటే చర్చలు జరగాలి, రాజకీయం అంటే రాజకీయంలా ఉండాలి తప్ప పర్సనల్గా వెళ్ళకూడదు అనుకుని ఎటువంటి పరుష పదాలు వాడడం అలవాటు లేదు కొనతాల రామకృష్ణకి. ఈసారి మనకంతోన్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఆయనకి వెళ్లే అవకాశాలే అసెంబ్లీకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటివరకు మొత్తం జనసేన అభ్యర్థులు కూటమి నుంచి పోటీ చేసిన 10 నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకున్నాం. దాదాపుగా అందులో ఎక్కువ మందికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఒక 2 చోట్ల మాత్రం కొంత టఫ్ ఫైట్ నడుస్తోందని మనకి గ్రౌండ్ రిపోర్టు అందుతోంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత 21లో ఇంకా 11 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు కూటమి నుంచి బరిలో ఉన్నారు. వాళ్ళ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ అపోనెంట్స్ పరిస్థితి ఏంటి అనే డీటెయిల్స్ షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్.